హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీజని. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్లో మీరు ఫాలో చేయండి. నా టెలిగ్రామ్ ఇంకా ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెండింటిని ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ఆల్ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్వి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు యాన్షియంట్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా గురించి చెప్పబోతున్నాను, క్లియర్గా డీప్గా. కేవ్ ఆర్కిటెక్చర్, ఫస్ట్ మనం కేవ్ ఆర్కిటెక్చర్ గురించి చూద్దాము. ఫ్రెండ్స్, మీరు ముందు ఈ టాపిక్స్ గురించి చూసే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేశారు కదా. ఇప్పుడు మనము లెసన్లోకి వెళ్దాం. యాన్షియంట్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా. ఫస్ట్, నేమ్ సమ్ ప్లేసెస్ నోన్ ఫర్ ద కేవ్ ఆర్కిటెక్చర్. కేవ్ ఆర్కిటెక్చర్ గురించి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, కేవ్ ఆర్కిటెక్చర్ ఈజ్ కాల్డ్ రాక్ కట్ ఆర్కిటెక్చర్. మనము కేవ్ ఆర్కిటెక్చర్ని రాక్ కట్ ఆర్కిటెక్చర్ కూడా అనొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, రాక్ అంటే ఏంటిది? రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, కొండలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కేవ్ ఆర్కిటెక్చర్ అనొచ్చు, ఆర్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ కూడా అనొచ్చు. ఓకే, ద డెవలప్మెంట్ ఆఫ్ కేవ్ ఆర్కిటెక్చర్ ఈజ్ అనదర్ యూనిక్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. మనము కేవ్ ఆర్కిటెక్చర్ని ఇంకొక పేరుతో, ఒక యూనిక్ అంటే ఒక పెద్ద మంచి నేమ్ ఉన్న, ఒక పెద్ద నేమ్ ఉన్న దాన్ని ఒక ఆర్కిటెక్చర్ అంట. అన్నిట్లో ఇది మంచి ఒక పెద్ద ఆర్కిటెక్చరు, మంచి ఫేమస్ ఉన్న ఆర్కిటెక్చరు అని అర్థం ఫ్రెండ్స్, కేవ్ ఆర్కిటెక్చర్. ఓకేనా ఫ్రెండ్స్, కేవ్ ఆర్కిటెక్చర్ హ్యాస్ ఏ ఇంపార్టెంట్ ఫేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్. ఒక ఇండియన్ ఆర్కిటెక్చర్లో ఇది ప్రత్యేకమైన ఒక స్థానం ఉంది, దీనికి స్పెషల్ వన్ అంట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మోర్ దెన్ 1,000 caves had been బై డిగ్గింగ్ టు డెవలప్ కేవ్ ఆర్కిటెక్చర్. అసలు డిగ్గింగ్ అంటే ఏంటిది? కింద లోతుల్లో కూడా ఉంటాయి కేవ్స్, దాన్ని డిగ్ చేస్తూ ఉన్నారంట 1,000 years నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, మోర్ దెన్ 1,000 years నుంచి డిగ్గింగ్ చేసి దాన్ని డెవలప్ చేస్తున్నారంట కేవ్ ఆర్కిటెక్చర్ని. వైల్ డిగ్గింగ్ దీస్ కేవ్స్, ద ఆర్కియాలజిస్ట్ ఫౌండ్ స్కల్ప్చర్స్ దట్ వర్ క్రియేటెడ్ ఇన్ ద 2nd century. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనము కింద డిగ్ చేస్తున్నామో, ఎప్పుడైతే తవ్వుతున్నామో, అప్పుడు ఏం ఫైండ్ చేశారు? స్కల్ప్చర్స్ అంటే ఏంటి? శిల్పాలు ఫైండ్ చేశారు. ఎవరు ఫైండ్ చేశారు? ఆర్కియాలజిస్ట్. ఈ శిల్పాలు ఈ ఆర్కిటెక్చర్ చేసేవాళ్ళు చూసారంట, ఆ స్కల్ప్చర్స్ని ఫైండ్ చేశారంట. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడు ఫైండ్ చేశారు? 2nd centuryలో క్రియేట్ చేసిన స్కల్ప్చర్స్ని వీళ్ళు చూశారు. BC and AD 10th century. ఓకేనా ఫ్రెండ్స్, ద మోస్ట్ ఫేమస్ అమాంగ్ దీస్ ఆర్కిటెక్చర్ వర్ ద అజెండా అండ్ ఎలోరా కేవ్స్ ఇన్ మహారాష్ట్ర. ఇవి ఎక్కడ ఉంటాయి ఫేమస్గా కేవ్ ఆర్కిటెక్చర్లో? అజెండా అండ్ ఎలోరా. ఎలోరా అనేది ఒక నేమ్, ఒక ఆర్కిటెక్చర్ నేమ్ కేవ్ ఆర్కిటెక్చర్లో. ఇది ఎక్కడ ఉంటాయి? మహారాష్ట్రలో ఉంటుంది. ఇంకొకటేమో ఉదయగిరిలో ఉంటాయి. ఉదయగిరి కేవ్స్ ఆఫ్ ఒడిషా. ఓకేనా, అజెండా ఎలోరా ఎక్కడ? ద ఫేమస్ ఇవి ఎక్కడ? అవి మహారాష్ట్రలో ఉంటుంది, ఇంకా ఉదయగిరిలో ఉంటాయి కేవ్స్ ఆఫ్ ద ఒడిషా. ఓకేనా, ఒడిషాలో ఉంటుంది. నెక్స్ట్, దీస్ కేవ్స్ హ్యావ్ బుద్ధిస్ట్ విహారాస్, చైత్యాస్ అండ్ మండపాస్. Buddhist viharas, chaityas and mandapas. These are also pillared temples. పిల్లర్స్ అంటే పెద్ద పెద్ద ఏంటంటే ఇక్కడ మీకు కనపడుతున్నాయా పిల్లర్స్ లాగా 4 ఉన్నాయి కదా, ఇట్లా స్తూపాలు, దాన్ని పిల్లర్స్ అంటాము. పిల్లర్స్ టెంపుల్స్. హిందూ గాడ్స్ అండ్ గాడ్నెస్. హిందూ టెంపుల్స్లో గాడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి వీటితో చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, పిల్లర్స్ లాగా. ఓకేనా, నెక్స్ట్ మనము కేవ్ ఆర్కిటెక్చర్ గురించి చూసాం కదా, ఇప్పుడు రాక్ కట్ టెంపుల్స్ గురించి చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, రాక్ కట్ టెంపుల్స్ వర్ హ్యూన్ అవుట్ ఆఫ్ హ్యూజ్ రాక్స్. ఇవి రాక్స్ నుంచి తయారవుతున్నాయి రాక్ కట్ టెంపుల్స్. ద బిగినింగ్ ఆఫ్ రాక్ కట్ టెంపుల్స్ వర్ బిల్ట్ ఇన్ వెస్టర్న్ డెక్కన్ ఇన్ ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్ క్రిస్టియన్ ఎరా. ఓకేనా, ఇది ఎప్పుడు ఎర్లియర్గా వెస్టర్న్ డెక్కన్ సైడ్ మనకి ఇవి రాక్ కట్ టెంపుల్స్ స్టార్ట్ అయ్యాయి అక్కడ నుంచి, క్రిస్టియన్ ఎరా. ఇన్ ద ఎర్లీ ఇయర్స్లో క్రిస్టియన్ ఎరా అప్పుడు ఇవి స్టార్ట్ అయ్యాయి. ద చైత్యాస్ ఎట్ ద కర్లాక్ కేవ్స్ని తయారు చేశారు చైత్యాస్ విత్ ఫైన్ హాల్స్, పెద్ద పెద్ద హాల్స్లో, అండ్ పాలిష్ ఏ డెకరేటివ్ వాల్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ
ఓకేనా. ఇది ఎలా చేశారు, చైత్య కర్లే కేవ్స్ పాలిష్ చేసి మంచిగా పెద్ద పెద్ద హాల్స్ చేసి డెకరేట్ చేశారు. దేంతో డెకరేట్ చేశారు, ఎక్స్ట్రాడినరీగా వాల్స్తో డెకరేట్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇవేంటంటే చైత్యాస్కి కర్లా కేవ్స్కి ఎగ్జాంపుల్గా రాకెట్ టెంపుల్స్ రాకెట్ ఆర్కిటెక్చర్తో చేశారు. ఓకేనా ఫ్రెండ్స్. రాకెట్ టెంపుల్ అసలు ఫస్ట్ ఫ్రెండ్స్ మీకు మంచిగా ఎగ్జామ్లో రాయాలంటే ఫస్ట్ మీరు ఇలా గుర్తుంచుకోండి, చైత్యాస్, కర్లా కేవ్స్ ఇవన్నీ వస్తాయి. మహారాష్ట్రలో ఏముంటాయి, రాకెట్ టెంపుల్స్ ఉంటాయా, ఎల్లోరాలో ఏముంటాయి, మహారాష్ట్రలో ఏముంటాయి, రథ టెంపుల్స్ ఎక్కడుంటాయి, రథ టెంపుల్స్ మహాబలిపురంలో ఉంటాయి. ఇలాగా మీరు నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ద అదర్ 2 రాకెట్ టెంపుల్స్ టు బీ మెన్షన్డ్ ఆర్ కైలాష టెంపుల్ ఎట్ ఎలోరా ఇన్ మహారాష్ట్ర. కైలాష టెంపుల్ ఎక్కడ ఉంటుంది, రాకెట్ టెంపుల్. ఇంకొకటి ఇది ఏంటిది, కైలాష్ టెంపుల్ ఎట్ ఎలోరాలో మహారాష్ట్రలో ఉంటుంది. ఇంకా రాత టెంపుల్ ఇది ఎక్కడ ఉంటుంది, మహాబలిపురం తమిళనాడులో ఉంటుంది. ఓకేనా. రథ టెంపుల్ ఎట్ తమిళనాడు అంటే ఎట్ మహాబలిపురంలో తమిళనాడు ఒక ప్లేస్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ద కైలాష్ టెంపుల్ కూడా రాకెట్ టెంపుల్. ద కైలాష్ టెంపుల్ ఎలోరా బిల్ట్ బై ద రాష్ట్రకూటాస్. కైలాష్ టెంపుల్ ఎవరు బిల్డ్ చేశారు, ఎక్కడ ఉంటుంది, ఎలోరాలో ఉంటుంది. ఇంకా రాష్ట్రకూటాస్ బిల్డ్ చేశారు. ఓకేనా. అండ్ రథ టెంపుల్స్ వర్ మహాబలిపురం వర్ బిల్ట్ బై పల్లవాస్. రథ టెంపుల్స్ ఎవరు బిల్డ్ చేసింది, పల్లవాస్. ఇది ఎక్కడ ఉంటుంది, రథ టెంపుల్ మహాబలిపురంలో ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం చెప్పండి. కేవ్ ఆర్కిటెక్చర్ గురించి చూసాము, ఇంకోటి రాకెట్ టెంపుల్స్ గురించి చూసాము. ఇప్పుడు మనం ఏం చేద్దాము, నేమ్ సమ్ ఆఫ్ ద మేజర్ డైనస్టీస్ ఆఫ్ సౌత్ ఇండియా గురించి చూద్దాము. ఓకేనా. ద పల్లవాస్, ద చోళాస్ ఇవన్నీ ఎవరమ్మా, ద చోళాస్, పాండవాస్ ఇవన్నీ ఏంటివి, మేజర్ డైనస్టీస్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఉంటాయి ఇవి, ఈ డైనస్టీస్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూడండి మేజర్ డైనస్టీస్ ఏంటివి అవి, ద పల్లవాస్, ద చోళాస్, ద పాండ్యాన్స్. ఇలాగా అందరూ వర్ ద మేజర్ డైనస్టీస్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఓల్డెన్ డేస్లో ఇవి ఉంటాయంట. ఎవరు, పల్లవాస్, చోళాస్, పాండ్యాస్, హోయ్సల్స్. ఓకేనా. ఇవన్నీ ద రీసెంట్ డైనస్టీ దట్ రూల్డ్ బై సౌత్ ఇండియా వాజ్ విజయనగర ఎంపరర్స్ అండ్ కింగ్స్. ఇప్పుడు ఓల్డెన్ డేస్లో పల్లవాసు, చోళాస్ చేశారు. ఇప్పుడు అంటే రీసెంట్ టైంలో, రీసెంట్ డైనస్టీలో ఎవరు చేశారు, విజయనగర్ ఎంపరర్స్ అండ్ కింగ్స్ చేశారు. రీసెంట్గా పరిపాలన చేశారు వీళ్ళు. ఎవరు, విజయనగర ఎంపరర్స్. నెక్స్ట్ ద టెంపుల్ బిల్డింగ్ యాక్టివిటీస్ దట్ బిగాన్ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇవి గుప్తా పీరియడ్ నుంచి బిగాన్ అయింది. ఫ్లోరిష్డ్ ఇన్ ద లేటర్ పీరియడ్స్ అండ్ ద అబవ్ మెన్షన్ డైనస్టీస్ అంటే ఏమేమి మెన్షన్ చేసాం మనము ఇక్కడ, పల్లవాసు, ఇంకా చోళాస్, పాండ్యాస్ ఇవన్నీ మెన్షన్ చేసాం కదా, అవి అబవ్ డైనస్టీస్ దట్ రూల్డ్ బై ద సౌత్ ఇండియా continued to be a great builders of temples following Gupta periods. ఇవి గ్రేట్గా మంచి పేరు తెచ్చుకున్నారు ఎవరు, ఈ బిల్డ్ చేసిన వాళ్ళు. మళ్ళీ ఇవి బిగాన్ ఏంటి, గుప్తా పీరియడ్లో చాలా గ్రేట్ నేమ్ వచ్చింది. ద మహాబలిపురం టెంపుల్ ఆన్ ద సీ షోర్ నియర్ చెన్నై ఇన్ తమిళనాడు వాజ్ బిల్ట్ బై ద పల్లవాస్. ఇక్కడ మహాబలిపురం టెంపుల్స్ ఎక్కడ, ఎవరు చేసింది, తమిళనాడులో చెన్నైలో సీషోర్ టెంపుల్ చేసాము. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కూడా సౌత్లో. నెక్స్ట్ ఇవి పల్లవాస్ బిల్డ్ చేశారు. ద పల్లవాస్ ఆర్ బిల్డ్ అదర్ స్ట్రక్చరల్ టెంపుల్స్ లైక్ కైలాష టెంపుల్ అండ్ వైకుంఠ టెంపుల్ ఎట్ కంచీపురం. ఓకేనా ఫ్రెండ్స్. కంచీపురంలో ఏమేమి బిల్డ్ చేశారు, వైకుంఠ టెంపుల్, ఇంకా కైలాష్ టెంపుల్. ద చోళాస్ ఆల్సో బిల్ట్ మెనీ టెంపుల్స్. ద మోస్ట్ ఫేమస్ అమాంగ్ దెమ్ బృహదేశ్వర టెంపుల్ ఎట్ తంజావూర్. ఎవరు చేసింది, చోళాస్. బృహదేశ్వర టెంపుల్ని, ఇది చాలా పెద్ద ఫేమస్ అంట, తంజావూర్లో ఉంటుంది బృహదేశ్వర టెంపుల్. ద చోళాస్ డెవలప్డ్ టైపికల్ స్టైల్ ఆఫ్ టెంపుల్స్ బిల్డింగ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మంచి టెంపుల్స్ కట్టారంట చోళాస్. ద ఆర్కిటెక్చర్ ఆఫ్ సౌత్ ఇండియా వాజ్ కాల్డ్ ఏ ద్రవిడా స్టైల్. సౌత్ ఇండియాలో కట్టే వాటిని ఆర్కిటెక్చర్లో చేసేవి ఏమంటాము మనం, ద్రవిడా స్టైల్ ఆర్కిటెక్చర్ అంటాము.
ద్రవిడ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటాము. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ద హై వాల్స్ కాల్డ్ విమాన, అంటే పెద్ద పెద్ద ఉంటాయి కదా, పెద్ద పెద్దగా ఉండేదాన్ని విమాన ఆర్ శిఖర అంటాము. విమాన ఆర్ శిఖర అంటాము. ఓకేనా ఫ్రెండ్స్? ఏంటి ఈ పెద్ద పెద్ద వాల్స్ ఉండే వాటిని అలా అంటాము. ద గేట్ వే ఆఫ్ టాప్డ్ గోపురం వాటర్ ట్యాంక్ ఈజ్ ప్రెసెంట్. పెద్ద పైన గోపురంలో ఏమంటే వాటర్ ట్యాంక్ ఉంటుందంట. నెక్స్ట్ ఇన్ నార్థన్ అండ్ వెస్టర్న్ ఇండియా magnificent temples were constructed in what is known as నగారా స్టైల్. ఈ నార్త్ వెస్టర్న్లో కట్టేదాన్ని ఏమంటాము? ఏ స్టైల్లో ఉంటాయి ఈ టెంపుల్స్? నగారా స్టైల్లో ఉంటాయి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఒక నోట్స్లో నేను చెప్పేవన్నీ నోట్ చేసుకోండి. అప్పుడు ఈజీగా ఉంటుంది మీరు రివైజ్ చేసిన. మీరు ఊరికి జస్ట్ టెంపుల్ నేమ్స్, ఇంకా అవి ఎక్కడ కన్స్ట్రక్షన్ చేశారు, ఏం టెంపుల్స్ ఉంటాయి, ఎవరు కన్స్ట్రక్షన్ చేశారని మీరు పక్కన రాసుకోండి నేను చెప్పేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, ద గేట్ వాజ్ టాప్డ్, గోపురం ఆర్ ఆబ్సెంట్, వాటర్ ట్యాంక్ ఈజ్ ఆబ్సెంట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ మనకి ఇంకా ఉంది, కొంచెం చెప్తాను వినండి. ఇది ఏంటిది? సౌత్ ఇండియాలో చూసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే రైట్ అండ్ ఎస్సే ఆఫ్ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అండ్ వెస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి చూద్దాం. ఒడిషా హ్యాస్ సమ్ బ్యూటిఫుల్ జస్ట్ చదువుతాను ఇప్పుడు నుంచి, చూడండి. జస్ట్ ఒడిషా మీకు ఊరికి చదవడం వచ్చు కదా, ఇంగ్లీష్ ఆల్రెడీ వచ్చు కాబట్టి మీకు జస్ట్ నేను చదువుతాను, మీరు అర్థం చేసుకొని రాసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? Odisha has some of the most beautiful temples of India. The Lingaraja temple is built in the Somavamshi kings, which has further modified and repairing by the Ganga rulers. The Mukteshwara temple in Bhubaneswar and Jagannath temple in Puri are extremely beautiful example of temple art. The Sun temple in Konark, dedicated to sun god, was built in the 13th century by Narasimhadeva I, the Eastern Ganga ruler. This temple dedicated to the sun god is built in the shape of 12-wheeled chariot and Radham. The Khajuraho temple, built by the Chandela rulers between 10th and 11th century in the Bundelkhand region of Madhya Pradesh. Another important temple of Madhya Pradesh is Kandariya Mahadeva temple. ఫ్రెండ్స్, ఇది నా ఓన్గా రాసిన నోట్స్, టెక్స్ట్ బుక్ కాదు. టెక్స్ట్ బుక్లో ఇవి చాలా హార్డ్ ఉంటాయి కాబట్టి నేను ఇలా చెప్పాను, చూడండి. అంటే నేను స్పెక్ట్రమ్ అలా కూడా వాటర్ యూజ్ చేశాను, అది కూడా దీని అన్నిటిని కంపేర్ చేసి ఈజీగా రాశాను. మౌంట్ అబూ ఇన్ రాజస్థాన్ ఈజ్ నోన్ ఫర్ ద దిల్వారా టెంపుల్ డెడికేటెడ్ టు జైన్ Tirthankaras. These are built in pure marble and attractive with sculptures. These temples were built under the encouragement of Solanki rulers. The Somnath temple in Gujarat, the Kashi Vishwanath temple in Varanasi, the Govinda Devji temple in Mathura, Kamakya temple in Guwanati, Guwanati. Next, Sankaracharya temple in Kashmir and Kali temple at Kalighat in Calcutta are some of the extremely beautiful temples of India that bear the testimony of the architecture of the India. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నార్త్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే రైట్ డీటెయిల్స్ ఆఫ్ ద స్కూల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా. అకార్డింగ్ టు ద రైటర్ ఆఫ్ ద article, Ancient Architecture in India, the Mauryan period was important phase of Indian architecture. The Greek ambassador Megasthenes, who visited the place of Chandragupta, described it as excellent
architecture achievement. It was a large place carved out of wood. During Ashoka's region, Mauryan art and architecture were influenced by the Persian and the Greek. ఇందాక నేను చెప్పగా చారియట్ అని ఇట్లా ఉంటుంది అది. During Ashoka's region, Mauryan and architecture were influenced by the Persian of the Greeks. The stupas of Sanchi and Sarnath are the symbol of achievement of the Mauryan architecture. Another feature of a school art of architecture is combining of a Greek and Indian art, which lead to a development of a Gandhara art. Under Gandhara school of art, lifelike statues of Buddhas and Bodhisattvas were made of a likeness of Greek gods. However, the idea of inspiration were all Indian. The Mathura school of architecture was a indigenous art of architecture. The figure of Mathura school were made of a spotted red stone. These figures had clear religion and spiritual look about them. In this school of art of architecture, we find not only the sculptures of Buddha but also sculptures of Jain deities. The Amaravati school the Amaravati school of art is also a indigenous and a beautiful art of India. The Amaravati school is developed under the patronage of Satavahanas of Andhra Pradesh in the lower Godavari region. A great stupa was built during the period of a Satavahana rulers. The wall of the stupas were adorned ante beautiful ga adorned with bas relief is an art in which the shapes are cut from the surrounding stone so that they stand out slightly against a flat surface. Next, in ancient India, temples architectures of high standard development in almost all regions of India. Next, the Guptas gurinchi. Next, the Gupta period make a beginning of the construction of freestanding temples of Hindu temples. The temples of Deoghar Jhansi district in UP is one of the example for this. The temples are central shrine called Garbhagriha, where the image of a deity is placed. Another example of the period of Bithargaon temple of Kanpur district in UP. Mauryan period. Okay, according to the writer of architecture in ancient architecture in India, the Mauryan period was the important phase of Indian architecture. The Greek ambassador of Megasthenes, who visited the place of Chandragupta, described it has excellent architecture achievements. It was a large place carved out of wood. Friends, మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఫాలో చేయండి. ఏమి ఇచ్చాను? టెలిగ్రామ్ ఇచ్చాను, ఇంకా ఇన్స్టా ఉంది. ఫాలో చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.